లకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదని ఆరోపించారు. అందువల్లే పంపులు దెబ్బతిని కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ట స్థాయికి చేరిందని చెప్పారు. కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్ తో పాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పంపులు మోటార్లు దెబ్బతిన్నాయని హరీష్ రావు అన్నారు. భారీ మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే తాము హెచ్చరించినట్లు గుర్తు చేశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కీలక సాగునీటి మౌలిక వస్తువులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతూ ఉండటం శోచనీయమన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్ లో 20 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ ఆధునీకరణకు తగిన బడ్జెట్ కేటాయించాలన్నారు. వ్యవసాయం, త్రాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ధాన్యం